జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ఎలక్షన్ కమిషన్ తరపున ఓ ఐఏఎస్ అధికారి నేడు విచారణకు రానున్నారు. కొండగట్టు జేఎన్టీయూలో ఆయన విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఈ మేరకు రిటర్నింగ్ ఆఫీసర్ భిక్షపతితో పాటు ఎన్నికల అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ధర్మపురి నుంచి పోటీ చేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతిలో 441 ఓట్ల తేడాతో ఓడిపోయారు. జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ఎలక్షన్ కమిషన్ తరపున ఓ ఐఏఎస్ అధికారి నేడు విచారణకు రానున్నారు. కొండగట్టు జేఎన్టీయూలో ఆయన విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఈ మేరకు రిటర్నింగ్ ఆఫీసర్ భిక్షపతితో పాటు ఎన్నికల అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ధర్మపురి నుంచి పోటీ చేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతిలో 441 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కరీంనగర్ నుంచి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి, ఏంటి ఓట్ల లెక్కింపు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా దారితీసింది. 441 ఓట్ల తేడాతో మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతిలో లక్ష్మణ్ కుమార్ ఓడిపోయారు. ఏంటి ఈ ఓట్ల వ్యవహారంపై మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి రవి? అయితే గత 2018 ఎన్నికల్లో గాను ధర్మపురి నియోజకవర్గంలో కొప్పుల ఈశ్వర్ కు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఇటు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా బరిలో దిగడం జరిగింది. అయితే ఆ టైంలో ఆ ఓట్లు జరుగుతున్న సమయంలో ఒకవైపు కౌంటింగ్ సమయంలో మాత్రం అందులో కొప్పుల ఈశ్వర్ కు ముందటగా ఎక్కువ ఓట్లు రాలేవు, అడ్లూరి లక్ష్మణ్ గెలిచాడని కూడా ఒకవైపు వాళ్ళ లోపల అనౌన్స్ చేశారు అధికారులని అడ్లూరి లక్ష్మణ్ కూడా చెప్పడం జరిగింది. అనంతరం మళ్ళీ రీకౌంటింగ్ కూడా చేశారు. రీకౌంటింగ్ తర్వాత కొప్పుల ఈశ్వర్ 45 ఓట్లతోటి గెలిచాడని మళ్ళీ అనౌన్స్ చేయడం జరిగింది. అప్పటి నుంచి వెళ్ళి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అయితే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇందులో అవకతవకలు జరిగాయి. 2018 ఎన్నికల్లో లోపల ఎలక్షన్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఓటర్ల కౌంటింగ్ టైంలో ముందుగా నేనే గెలిచానన్నారు. అనంతరం మళ్ళీ కొప్పులేశ్వర్ గెలిచారని ప్రకటించడం జరిగిందని కోణంలో కొప్పులేశ్వర్ కు పైన ఒకవైపు ఈ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అయితే ఆశ్రయించడం జరిగింది. అయితే మనం మొన్న చూసుకున్నాం, ఒకవైపు జగిత్యాలకు సంబంధించిన బీఆర్కే కాలేజ్ లో నియోజకవర్గం ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన ఆ స్ట్రాంగ్ రూమ్ అయితే ఉంది. ఆ స్ట్రాంగ్ రూమ్ లో హైకోర్టు ఆదేశాల మేరకు అక్కడ ఉన్న గతంలో ఉన్న అధికారులు అదేవిధంగా ఎలక్షన్ ఆఫీసర్ కూడా వెళ్లి అందులో ఉన్న పత్రాలను అండ్ సీసీ ఫుటేజ్ కూడా అవి సమర్పించాలని హైకోర్టు ఆదేశించడం జరిగింది. అయితే ఆ రోజు జిల్లా కలెక్టర్ తో పాటు అప్పుడైతే ఎవరున్నారో రిటర్నింగ్ అధికారి అతను కూడా హాజరు కావడం జరిగింది. లోపలికి వెళ్లి తాళాలు తీస్తామనేసరికి తాళం చేయడం కూడా మిస్ కావడం జరిగింది. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అయితే తాళం పగులుకొట్టి అందులో ఉన్న 17C 17A పత్రాలను సమర్పించాలి కదా, కంపల్సరీ తీద్దామని కలెక్టర్ చెప్పినప్పటికీ కూడా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అయితే తాళాలు ఎట్లా మిస్ అయితే, ఏ విధంగా మిస్ అయితే దీంట్లో ఉన్న పేపర్లను కూడా తారుమారు చేసే అవకాశం ఉంటుందనే కోణంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఒప్పుకోకపోవడంతో వైపు మళ్ళీ కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ రోజు మొత్తం ఏం జరిగిందో ఆ తాళాలు మిస్ అయింది కూడా కోర్టుకు అతను సబ్మిట్ చేయడం జరిగింది. మొత్తం దాని అతని వాదనలు కూడా వినిపించడం జరిగింది. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజైతే జేఎన్టీయూ కొండగట్టుకు సంబంధించిన జేఎన్టీయూ కాలేజీలో ఆ రోజు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కంపల్సరీ ఆ పత్రాలను తీసుకువచ్చి అక్కడ వాళ్ళు సబ్మిట్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఆఫీసర్లు అయితే 11 o'clock వరకు జేఎన్టీ కాలేజ్ వరకు చేరుకోవడం జరిగింది. అక్కడ విచారణ జరుపుతామని కూడా చెప్పడం జరిగింది. అయితే అక్కడికి అధికారులు అయితే వెళ్ళడం జరిగింది. మరి దీంట్లో ఆ పత్రాలు 17C 17A ఈ పత్రాలతో పాటు అదేవిధంగా తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళు సమర్పించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు మరి వాళ్ళు ఇంకా వెళ్ళలేని పరిస్థితి అయితే కనబడుతుందించుకోవచ్చు. అధికారులు మాత్రం అక్కడికి వెళ్ళారు. మరి ఆ తాళాన్ని స్ట్రాంగ్ తాళాలు ఉన్నాయా, తాళచేలు ఉన్నట్టయితే దాన్ని తీసుకువెళ్తారా, లేదా ఆ తాళాలను పగలగొట్టి మరి అక్కడికి అవి తీసుకువెళ్లే అవకాశం ఉందనేది మాత్రం ఇంకా అక్కడ సందిగ్ధంలో మారిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర.